వెల్కమ్ టు AP30 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మోడీ పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి నారాయణ. నేడు పంచాయతీరాజ్ దినోత్సవం ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి మీనాక్షి చౌదరి. జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి సీమాంతర కుట్రేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్న అభివృద్ధిని సహించలేకే పొరుగుదేశం పాకిస్తాన్ ఉగ్రమూకలను ఎగదోసిందని తేల్చి చెప్పింది. ప్రధాని మోడీ అధ్యక్షతన సమావేశమైన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ మేరకు అభిప్రాయం వ్యక్తం చేయడం సహా పాకిస్తాన్ ఆట కట్టించడమే లక్ష్యంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పహల్గాం దాడి హంతకులు అంతు తేలుస్తామన్న కేంద్రం ఈ మృత్యు క్రీడ వెనుక సూత్రధారుల్ని చట్టం ముందు దోషులుగా నిలబెడతామని పేర్కొంది. Of Tahawur Rana, India will be unrelenting in the pursuit of those who have committed acts of terror or conspired to make them possible. Thank you very much. Thank you, ladies and gentlemen. With that, your patience and for joining at this relatively late hour. I have some prepared remarks that I'll share with you. And as Randhir said, due to some preoccupations, will not be able to take questions tonight. The Cabinet Committee on Security met this evening under the chairmanship of the Honorable Prime Minister. The CCS was briefed in detail on the terrorist attack on 22nd April 2025 in Pahalgam in Jammu and Kashmir, in which 25 Indians and one Nepali citizen were killed. A number of others sustained injuries. The CCS condemned the attack in the strongest terms and expressed its deepest condolences to the families of the victims and hoped for the early recovery of the injured. Strong expressions of support and solidarity have been received from many governments around the world, which have unequivocally condemned this terror attack. The CCS recorded its appreciation for such sentiments, which reflect zero tolerance for terrorism. In the briefing to the CCS, the cross-border linkages of the terrorist attack were brought out. It was noted that this attack came in the wake of the successful holding of the elections in the Union Territory and its steady progress towards economic growth and development. Recognizing the seriousness of this terrorist attack, the CCS decided upon the following measures. 1. The Indus Waters Treaty of 1960 will be held in abeyance with immediate effect until Pakistan credibly and irrevocably abjures its support for cross-border terrorism. 2. The integrated checkpost Atari will be closed with immediate effect. Those who have crossed over with valid endorsements may return through that route before 1 May 2025. ఏపీ రాజధాని అమరావతి భవిష్యత్ అవసరాల దృష్ట్యా అదనపు భూ సమీకరణ అవసరమని మంత్రి నారాయణ తెలిపారు. అదనపు ల్యాండ్ పూలింగ్ విషయంలో స్థానిక ప్రజాప్రతినిధులతో మాట్లాడుతున్నామని చెప్పారు. ప్రజలు భూ సమీకరణకు అంగీకరిస్తే చేస్తామని, లేకుంటే భూసేకరణ గురించి ఆలోచిస్తామన్నారు. వచ్చే 100 ఏళ్లు అవసరాలు దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి అమరావతి నిర్మాణం చేస్తున్నారని మంత్రి నారాయణ వెల్లడించారు. మే 2న ప్రధాని మోడీ అమరావతి పర్యటన దృష్ట్యా ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా నేడు మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హాల్లో నిర్వహించే కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్, పంచాయతీరాజ్ విభాగాలు, గ్రామీణాభివృద్ధి శాఖ,
గ్రామీణ నీటి సరఫరా విభాగం, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం, సోషల్ ఆడిట్, SIRD జాతీయ పంచాయతీ అవార్డు 2024 గ్రహీతలకు ఆయన పురస్కారాలు అందించారు. పంచాయతీరాజ్లో భాగస్వాములైన గ్రామీణ స్థానిక సంస్థల ప్రతినిధులు 1994 మందిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. పంచాయతీ దినోత్సవం సందర్భంగా ఇక్కడికి వచ్చిన విశిష్ట అతిథులకి, ఇక్కడికి వచ్చేసిన సర్పంచ్లకి, ఎంపీటీసీలకి, ఎంపీపీలకి, జెడ్పీటీసీలకి, వేదిక పైన ఆసీనులైన చైర్మన్ ఆఫ్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ లిమిటెడ్ కుమారెడ్డి పట్టాభిరామ్ గారికి, ఈ సందర్భంలో నేను పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నప్పుడు అప్పటికి శశికుమార్ గారు ఫార్మర్ దాని ముందు ప్రభుత్వంలో కూడా వారే చేశారు. దీనికి నేను 4 మీటింగ్లు అందరం కూర్చున్నప్పుడు రివ్యూ మీటింగ్స్ ఒకటే తెలియజేశాను. సార్, ఇక్కడ ఇది కక్ష సాధించం ఎవరి మీద. నాకు కావాల్సిందల్లా పంచాయతీకి ఏ నిధులైతే ఇవ్వబడ్డాయో అవి సంపూర్ణంగా ఖర్చు కాబడాలి. ఏ ఉద్దేశంకి అయితే ఇవ్వబడిందో ఆ డబ్బు సంపూర్ణంగా దానికే నిర్దేశించిన డబ్బు దానికే ఖర్చు పెట్టగలగాలి. ఎలాంటి అవకతవకలు లేకుండా దయచేసి చూడండి అని చెప్పి ఆ బాధ్యత తీసుకున్నప్పుడు ఆయన చాలా మనస్ఫూర్తిగా, శశిభూషణ్ గారు చాలా మనస్ఫూర్తిగా తీసుకొని మేము మన ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటే వెన్నంటే ఉన్నందుకు ముందుగా శశికుమార్ గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే ఇక్కడ కేరళ నుంచి మన ఆంధ్ర సేవ చేయాలని చెప్పి వచ్చిన కృష్ణతేజ గారికి, మిగతా ఉన్నతాధికారులందరికీ ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలిపి, మీరే లేకపోతే ఈరోజున ఇంత విజయవంతంగా, ఎంత వడివడిగా రోడ్లు వేయటం నిర్మాణం దగ్గర కావచ్చు, ఫామ్ పాండ్స్ కావచ్చు, నీటి తొట్టులు కావచ్చు, గ్రామాల రహదారులు కావచ్చు, ఈ వేదిక పైన ఉన్న కీలకమైన వ్యక్తులు ఎవరు కనుక లేకపోయినుంటే, అలాగే అదే స్థాయిలో కింద గ్రామ స్థాయిలో కూడా వ్యక్తులు బలమైన సమూహం లేకపోయినుంటే ఈరోజు ఇంత వేగవంతంగా రోడ్లు వేసేవాళ్ళం కాదు, ఎన్ని పనులు చేయగలిగే వాళ్ళం కాదు. అలాగే మేము ఇందాక శశిభూషణ్ గారు మాట్లాడుతూ కొన్ని కాంట్రాక్ట్స్ చేసిన దాన్ని ఇంకా కొంచెం చాలా నమ్మకం మీద భరోసా పెట్టారు ఈ ప్రభుత్వం మీద. కొంతమంది బంగారం తాకట్టు పెట్టి కూడా మేము పనులు చేసాం. ఎందుకంటే మాకు ఈ ఎన్డీఏ ప్రభుత్వం మీద గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన, సమర్థవంతమైన నాయకత్వాన నాకు చాలా బలమైన నమ్మకం ఉంది అని చెప్పి డబ్బులు ఇవ్వకపోయినా కానీ, ఇంకా రిలీజ్ కాకపోయినా పనులు చేసినందుకు ప్రతి కాంట్రాక్టర్స్ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. కొంత నిధులు కొంత శాతం ముందు వచ్చినంత నిధులు కొంత జాప్యం ఉంది. ఇది కేవలం ఏంటంటే ఇది మన రాష్ట్ర ప్రభుత్వం సంబంధించింది కాదు, ఇది కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకి నిధులు విడుదల చేసే దాంట్లో కొంత జాప్యం ఉంది. అది ఫైనాన్షియల్. గిరిజన ప్రాంతాలలో పర్యావరణ అనుకూలమైన పరిశ్రమలు ఏర్పాటు చేసి గిరిజనుల ఆర్థిక అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం పుల్లిరాముడుగూడెంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొని అక్కడ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ గిరిజనుల ఆర్థిక అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గిరిజన ప్రాంతాలను సాధారణ ప్రాంతాలతో సమానంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. అందమైన అటవీ ప్రాంతంలో ఎన్నో సహజ వనరులు ఉంటాయని, వాటిని ఉపయోగించే గిరిజన ప్రాంతంలో పర్యావరణానికి ఎటువంటి హాని కలగని రీతిలో పరిశ్రమలు ఏర్పాటు చేసి అందులో గిరిజనులను భాగస్వాములను చేసి వారి ఆర్థిక అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. ఐఎమ్ ఆల్సో ఎస్టీ. మన కష్టాల గురించి తెలుసుకొని ఇంకేం ప్రాబ్లం ఉన్నాయి మీరు సరిగా చెప్పటం లేదని మమ్మల్ని బ్రహ్మాండంగా వాయించి పాలిస్తున్నాడు అట్లాంటి మినిస్టర్ గారు. అందరికీ నమస్కారం అమ్మా. పులిరాముడుగూడెంలో ఇంత చక్కగా ఏజెన్సీ ప్రాంతంలో మీ అందరితో పాటు మా అందరికీ కూడా ఒక అవకాశం కల్పించారు. ఎందుకంటే ఓట్ల సందర్భంలోనే తిరుగుతూ ఉంటారు, ఎన్నికలప్పుడే వస్తూ ఉంటారు. కానీ నిజాయితీగా ఒక మంచి మనసుతోటి మీ అందరికీ కూడా అభివృద్ధి జరగాలి, మీరు కూడా మా అందరితో పాటు సమాజంలో ఒక మంచి స్థాయికి మీరు ఎదగాలి అని ప్రభుత్వం చేస్తున్న ఒక ప్రయత్నాన్ని
మీ దగ్గరికి తీసుకురావడానికి స్థానిక శాసనసభ్యుడు బాలరాజు గారు, అదేవిధంగా మీ ట్రైకార్ చైర్మన్ శ్రేణి గారు, ఇక్కడ విచ్చేసిన మా ఉంగుటూరు శాసనసభ్యులు ధర్మరాజు గారు, సాయి గారు, రవికుమార్ గారు, అదేవిధంగా ఇక్కడ గతంలో ఎమ్మెల్యేగా చేశారు గంటా మురళి గారు, మా జిల్లా అధ్యక్షుడు గోవింద్ గారు, పిఓ ఐటీడీఏ గారు చాలా బలంగా చెప్పారు మీ అందరికీ కూడా. నేను మాత్రం మాట తప్పను, ఆయన మాట తప్పడం లేదో నేను చూస్తాను. ఇచ్చిన మాట మేరకు జూన్ 15 లోపు చాలా ఆశ్చర్యపోయాను. వెదురుని మనం ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు, ఎటువంటి ప్రోడక్ట్స్ మనం తయారు చేసి మార్కెటింగ్ చేసుకోవచ్చు అనే దానిపైన చాలా లోతుగా పాపం వాళ్ళు కష్టపడి నేర్చుకున్నారు. చాలా మీ దగ్గర స్కిల్ ఉంది. గతంలో మనం మీ అందరికి తెలుసు, చాటలు వేసుకున్నాను, చీపుర్లు వేసుకున్నాను, ఇవన్నీ కూడా గిరిజన ప్రాంతాల నుంచే వచ్చి అమ్మేవాళ్ళు. సంతల్లో కొనుగోలు చేసుకుని పోయే దళారులు మీకన్నా 10 రెట్లు ఎక్కువ సంపాదించుకునేవాళ్ళు. కష్టపడి మీరు తయారు చేసిన సరుకు మాత్రం మీకు సరైన ఆదాయం రాదు. వాళ్ళు ఎవరిని అడిగినా కూడా మీకు ఎంత ఆదాయం వస్తుందంటే పాపం కొత్తగా మాకు ఆరంభించాం కాబట్టి ఇంకా తెలియడం లేదు. 10,000 రూపాయలు పెట్టి ఒక కుర్చీ అమ్మాలంటే దాని వెనక డీజిల్, పెట్రోలు, కరెంటు, మీ శ్రమ, మీకున్న తెలివితేటలు నేర్చుకున్నారు మీరు దానికోసం. ప్రభుత్వం నుంచి ఇందాకనే పిఓ గారు చెప్పారు, 7,500 రూపాయలతో ఒక్కొక్కరికి ఒక బ్యాగ్ ఇచ్చి సరుకులు ఏ విధంగా తయారు చేయాలో దాని గురించి వస్తువులు ఇచ్చారని. వీటన్నిటినీ కూడా రేపటి రోజున మీకు ఆదాయం పెంచడానికి కోసం చేస్తున్న ప్రయత్నం. మీరు రోడ్ల గురించి చెప్పారు, ఒక్క రోడ్ వేస్తే సరిపోదు కదా అన్నారు. ఒక్కోసారి అది బాగా కలిగిస్తుంది. ఎందుకంటే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి నీతులు చెబుతున్నారా అంటూ కూటమి సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. మా ప్రభుత్వం కంటే ఎక్కువగా కూటమి సర్కారు అప్పు చేసిందని చెప్పుకొచ్చారు. గత వైఎస్ఆర్సీపీ హయాంలో అడ్డుగోలు అప్పులు చేశారంటూ తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. మాజీ మంత్రి బుగ్గన తాజాగా హైదరాబాద్లోని ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడుతూ మా పరిపాలనలో సామాన్య మానవుడు శ్రేయస్సు గురించి ఆలోచించామని, సంపద సృష్టిస్తామని చెప్పి కూటమి అధికారంలోకి వచ్చింది. అమ్మఒడి, విద్యా దీవెన, రైతు భరోసాకు నిధులేవి, 0 వడ్డీ రుణాలు, ఇన్పుట్ సబ్సిడీ, మత్స్యకార భరోసా ఎందుకు ఇవ్వడం లేదు, విద్యార్థులకు ట్యాబులు ఇవ్వడం లేదు, ఏపీఎండీసీకి 9,000 కోట్లు ఎందుకు కేటాయించారు, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది కాకుండా నీతులు చెబుతున్నారా, ఇప్పుడు సంపద సృష్టి ఏమైంది, అప్పుల పరిస్థితి ఏమిటి, వైఎస్ఆర్సీపీ హయాంలో అడ్డగోలు అప్పులు చేశారంటూ తప్పుడు ప్రచారం చేశారు. మా ప్రభుత్వం కంటే కూటమి ప్రభుత్వమే ఎక్కువగా అప్పు చేసిందని మండిపడ్డారు. పైగా గొప్పగా అంటే సంపద సృష్టి కదా మీది. రెవెన్యూ రాబడి మొత్తం చూసుకుంటే, కేంద్రం నుంచి వచ్చినట్టు కలుపుకొని చూసుకుంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము 1,52,820 కోట్లు, అంటే ఇంచుమించు 1,53,000 కోట్లు అనుకోండి వస్తే, వీళ్ళదెంత 1,41,370 కోట్లు. ఇంకా తక్కువ. ఎంత తక్కువ? 7.5% తక్కువ. ఇంకా చూడండి, అంటే మాకంటే తెలివి లేదు, మాకంటే పరిపాలన చేత కాదు. మళ్ళా మాది ఒకవేళ చేతగాని పరిపాలన తెలియని ప్రభుత్వం అయితే మాకంటే 7.5% తక్కువ కదా మీ సంపద సృష్టి. మరి మిమ్మల్ని ఏమనల్లా? అప్పు మాత్రము అనర్గళంగా పెంచుతున్నారు. ఎంత పెంచుతున్నారు? అప్పుడు ఆ సంవత్సరము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తే 77,208 కోట్లు అదే సమయంలో కాలపరిమితిలో చూసుకుంటే, వీళ్ళు మాత్రము 90,558 కోట్లు, అంటే 17% పైన పెంచినారు. ఇంకా చూడండి, అప్పేమో పెంచుతిరి, ఆదాయమేమో తగ్గిస్తిరి, మీరు మాత్రం అనుభవం అని చెప్పి చెప్తారనమాట. పోనీ ఇంత చేసినారు కదా, అంటే మీరు ఇంత అప్పు చేస్తారు కదా, మాకంటే ఎక్కువ ఏం చేస్తున్నారు ఆ అప్పుతో, ఆ డబ్బుతో? అంటే మేము 70,000 కోట్లు ఆ కాల పరిమితులు చేస్తే మీరు 90,000 దాటినారు. మొత్తం నేను చూసినట్లయితే కనుక 1,40,000 కోట్ల అప్పు వచ్చింది దాదాపు. ఎట్లా 1,40,000 కోట్ల అప్పు? అసలు ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్, మంచి చెడ్డ ఇవన్నీ చూసుకుంటే కనుక ఇంకా ఎక్కువైపోయింది అప్పు. కానీ మీరు చూసినట్లయితే మాత్రము, ఎందుకంటే మీరేం చేసినారు, ఫస్ట్ 11 నెలలకు 90,000 చిల్లర ఆర్బీఐ ద్వారా చేసినారు. దాని తర్వాత మార్చి 2025లో 8,000 అడ్వాన్స్, అంటే ఈ సంవత్సరంది కూడా అడ్వాన్స్లో 8,000 చిల్లర కోట్లు చేసినారు. మళ్ళీ ఏప్రిల్ మొదటి వారంలో 5,000 చిల్లర కోట్లు చేసినారు. ఈ నాటికి చూసుకుంటే ఇంచుమించు అమరావతి అప్పులు, బాండ్స్, సివిల్ సప్లైస్, మార్కెట్ అన్ని చూస్తే ఇంచుమించు 1,47,655 కోట్లు ఉంది. ఎక్కడికి పోయింది డబ్బులు అని. ఇప్పుడు మేమున్నప్పుడు సామాన్య మానవుని శ్రేయస్సే మాకు కావాలి, మా పరిపాలనే సామాన్య మానవుని శ్రేయస్సు మీద ఉండేది. రాజశేఖర రెడ్డి గారి ఆలోచన అంతే, ఆశయాలు అంతే, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఆశయాలు కూడా అంతే. సామాన్య మానవుడు ఎవరైతే ఉన్నాడో
ఒక ప్రభుత్వం అనేది ఆసరా లేకుంటే నేను బ్రతకలేను అనే ఎవరైతే ఆ వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తికి ధైర్యము మనస్థైర్యం ఇచ్చేదానికి మా ప్రభుత్వం పరిపాలన. ఆ పరిపాలన మేము ఏమంటారు, అప్పు 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 అంటారు, మాకంటే అప్పు చేస్తారు. మాకు సృష్టి సంపద అంటారు, మాకంటే తక్కువ అయిపోయా. పోనీ మాకంటే ఎక్కువ అప్పు చేసి ఎక్కడ పోయిందని. ఎందుకంటే ఇప్పుడు చూడండి, అప్పట్లో ప్రతి సంవత్సరం క్యాలెండర్ ప్రకారం క్యాలెండర్ తీసుకొని ఒకరోజు ఇటువంటి లోపల సామాన్య మానవునికి ప్రభుత్వ సహాయం వచ్చేసేది. ఇప్పుడు చూడండి, జగనన్న అమ్మఒడి ఈరోజు తల్లికి వందనం వచ్చిందా ఎవరికన్నా? రాలే. పాత జగనన్న అమ్మఒడి కూడా రాలే. విద్యా దీవెన, జగనన్న విద్యా దీవెన ఇప్పుడు ఎవరికన్నా వచ్చిందే? రాలే. పాత విద్యా దీవెన రాలే. వసతి దీవెన వచ్చిందే? రాలే. రైతు భరోసా వచ్చిందే? రాలే. సున్నా వడ్డీ పంట రుణాలు వచ్చిందే? రాలే. ఉచిత ఇన్సూరెన్స్ బీమా వచ్చిందే? రాలే. ఒక ఇన్పుట్ సబ్సిడీ అరాకొర, దాంట్లో కూడా రోజు కొట్లాట, రాలేదని చెప్పి. మత్స్యకార భరోసా వచ్చిందే? రాలే. సున్నా వడ్డీ పొదుపు సంఘాలకు వచ్చిందా? రాలే. వైఎస్ఆర్ చేయూత మహిళలకు వచ్చిందే? రాలే. వైఎస్ఆర్ ఆసరా వచ్చిందే? రాలే. మరి వైఎస్ఆర్ కాపు నేస్తం, ఇది చూడండి, కాపు నేస్తం కూడా రాలే. మళ్ళీ ఎవరైతే ఈరోజు గర్వంగా కులం తరఫున ముందుకొచ్చినారో, వచ్చిన తర్వాత నేను ఉండేదే ప్రశ్నించేదానికి అని అన్నారో, కనీసం దీని మీదండి నేను పార్టీ స్థాపించినదే ప్రశ్నించేదానికి ప్రభుత్వాన్ని అన్నప్పుడు మళ్ళా కాపు నేస్తం ఎందుకు రాలేదు ఇంతవరకు అని ప్రశ్నించాల్సిన బాధ్యత మీ దగ్గర ఉందా లేదండి? అందరూ సపోర్ట్ అయితే చేసింది కదా. ఏపీ రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా వైసీపీ సాక్షి చేస్తున్న విష ప్రచారంపై స్పందించిన ఈర్షా ప్రతినిధులు 3,000 కోట్లతో భూమి కొని ఎవరైనా వ్యాపారం చేయగలరా? ఆ ఫిజిబిలిటీ ఉంటుందా? మాకు 99 పైసలకి ఎకరం ఇచ్చారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పాలసీ ప్రకారమే 56.6 ఎకరాలకు 50 లక్షలు ఎకరం చొప్పున మరియు మరో 3.5 ఎకరాలు కోటి చొప్పున చెల్లిస్తున్నాం. మేము 150 ఎకరాలు కావాలని అడిగినా మాకు తగ్గించే ఇచ్చారు అని తాళ్లూరి ప్రమోటర్ ఈర్సా క్లస్టర్ తెలియజేసింది. 1,000 కోట్లు భూమికి పెట్టి ఎవరైనా ఎక్కడైనా ఒక బిజినెస్ ని స్టార్ట్ చేయటం మీరు చూసారా? ఇది ఫీజిబుల్లేనా? దాన్ని ఎలా చేస్తున్నారు? ఇంకొకటండి, కాపులొప్పాడలో మీకు ఎకరం 50 కోట్లు ఉందా? వెళ్ళి ఎవరన్నా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, నెంబర్ 1. మాకు 99 సెంట్లకు భూమి ఇవ్వలేదు. మాకు గవర్నమెంట్ రేట్ ప్రకారం ఓపెన్ గా చెప్పాలంటే మేము 50 లక్షలకు రిక్వెస్ట్ చేశాం. ఎకరాన్ని 50 లక్షలకు ఇస్తామని చెప్పారు. అలాగే ఆ 3.5 ఎకరాలు ఏదైతే ఉందో ఆఫీస్ ప్లేస్ బిల్డ్ చేయడానికి, వేర్ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ 2000 ఎంప్లాయ్మెంట్, దానికోసమని దానికి ₹1,00,00,000 ఎకరం చొప్పున ఇస్తామని చెప్పారు. అక్కడ మరి TCS కి 99 సెంట్స్ కి ఇచ్చారు. మరి అక్కడ కన్ఫ్యూజన్ ఏంటో తెలియదు. అదొకటి బ్యాడ్ రైట్ పాయింట్ కాదు. నెంబర్ 1. నెంబర్ 2, డేటా సెంటర్ కి 60 హారిజాంటల్ హైపర్ స్కేల్ డేటా సెంటర్స్ కి ఇంకా 50 ఎకరాలు కూడా తక్కువే. 150 మీరు ఎక్కడ చూస్తే 150 నుంచి 200 ఎకరాలు, 100 ఎకరాలు కూడా ఇచ్చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఎంత స్పేస్లో అది కడితే దాని ఆపరేషన్ కాస్ట్ అంత తగ్గుద్ది, ఆపెక్స్. అందుకని మేము మోర్ రిక్వెస్ట్ చేసినా మాకు తగ్గించి ఇచ్చారు. ఇవన్నీ తెలియకుండా, ఎటువంటి ఫ్యాక్ట్స్ చెక్స్ చేసుకోకుండా ఇలాగా దుష్ప్రచారం చేయటం ఈ స్టేట్కి మంచిది కాదు. ఈ స్టేట్కి వచ్చే ప్రతి కంపెనీని వెనక్కి పంపించే ఉద్దేశంతో చేసినట్టుంది తప్పించి ఏది పాజిటివ్గా చేసినట్టు అనిపించటం లేదు. ఎవరికైనా ఏదైనా క్వశ్చన్స్ ఉంటే పిలిచి ఎవరైతే అక్కడ ఉన్నారో దాన్ని, ఒకళ్ళేమో దానికి వెబ్సైట్ లేదని అది తెలుసుకోకుండా ఇంకోళ్ళని ఈమెయిల్ పంపిస్తే, ఇవన్నీ దీస్ ఆర్ నాట్ ఫ్యాక్ట్స్. ఇఫ్ దే వాంట్ ఎనీ ఫ్యాక్ట్స్, వీఆర్ రెడీ, వీఆర్ హియర్, we want to face all the questions. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో దాడులు నిర్వహించి అక్రమంగా గంజా సరఫరా చేస్తున్న అబ్బెంద శివారు కింది తండాకి చెందిన నేనావత్ సంతోష్ ను అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 800 గ్రాముల ఎండు గంజాయిని, 2 మొబైల్ ఫోన్లను, ఒక బజాజ్ పల్సర్ ను స్వాధీనపరుచుకొని నారాయణఖేడ్ ఎక్సైజ్ స్టేషన్ కి తరలించారు. మరో కేసులో అక్రమంగా గంజాయి పంటను సాగు చేస్తున్న అబ్బెంద శివారు కింది తండాకు చెందిన
కళావత్ చందర్ వ్యవసాయ భూమిలో ఉన్న 5 గంజాయి చెట్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఆ వ్యక్తి పరారులో ఉన్నాడని త్వరలో పట్టుకుంటామని తెలిపారు. ఇక్కడ ఏం చేస్తాను? ఏఈ అంటే అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఏఈఓ. ఓకే. ఈ అంటే ఇక్కడ ఈ ఊరికి నువ్వే ఏఈఓ. ఇది ఈ ఏం మొక్కల ఐడియా ఉందా? ఇది గ్రామ పంచాయతీ ఏమొస్తుంది? గ్రామ పంచాయతీ పీర్లకండ. ఈ సర్వే నెంబర్ వచ్చేసి 100 బై సబ్ డివిజన్ ఉందా? అదే సబ్ డివిజన్ ఎగ్జాక్ట్లీ. ఇది నీకు ఐడియా ఉందా? ఇది ఏందో ఏం కాదు. మీకు ఐడియా ఉందా? మీకు ఐడియా ఉందా? గంజాయి చెట్టు. ఓకే. ఇది కూడా గాంజాయి చెట్టు. ఇదంతా గాంజాయి చెట్టు కదా. ఇక్కడ అక్కడ కూడా చూడండి బాబు. చూడండి ఇక్కడ కూడా ఇక్కడ సార్ ఇది తీసేయమంటారా? పద్ధతిగా తీసేయాలి కదా. ఇక్కడ తీద్దాం. అక్కడ కూడా పెట్టి తీద్దాం. చూడండి తీసేసి ఇక్కడ బాబు గుంజాలి అందరూ ఫస్ట్ చెట్లు మంచి రాజు కట్ల నుంచి ఫోటో కూడా తీసేసి రాజు వాళ్ళు ఇక్కడ రాజు ఇక్కడ అది కూడా ఇవి కూడా తీసుకురావాలి. తీసుకురండి సార్, తీసుకురండి రాజు. అన్నయ్య రమ్మా పట్టండి. అది కూడా ఇది అయిందా? ఫోటో తీసుకుంటా. మనిషికి చెట్టు పెడితే ఫోటో తీసుకుంటుంది. ఇక్కడ ఉంటాడు ఏం కదా సంతోషపడి ఇప్పుడు రాళ్ళతో కొట్టాడు, తలకాలంలో కొట్టాడు. విశాఖ జిల్లా గాజువాక మండలం ఏపీఐఐసి ఐలా పారిశ్రామిక వాడలో మరో నూతన ఆహార పరిశ్రమ ఎఫ్ బ్లాక్ లో ఈ రోజు ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ బ్రాహ్మణ సంక్షేమ సంస్థకు అనుబంధంగా సుచి ఫుడ్స్ ప్రొడక్ట్స్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐలా కమిషనర్ ఏ కిషోర్ హాజరయ్యారు. ఈ సంస్థ గురించి కమిషనర్ మాట్లాడి అనంతరం రిబ్బన్ కట్ చేసి మిషన్ స్విచ్ ఆన్ చేసి సంస్థను ప్రారంభించారు. తదుపరి సుచి ప్రొడక్ట్ సిఇఓ ఈ సంస్థ గురించి వివరాలను తెలియజేయడం ఆయన మాటల్లోనే విందాం. సభ్యులకు మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారం. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ వారు పెట్టిన సుచి ఫుడ్ ప్రొడక్ట్స్ కార్యక్రమం రావడం జరిగింది. సో మనం ప్రభుత్వం వారు ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సొసైటీ ఏమున్నా కానీ ఏ సామాజిక వర్గానికైనా పెద్దపీట వేస్తున్నారు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ వారు ఎన్నో పథకాలని పెట్టడం జరిగింది. అది చాలా సంతోషకరమైన విషయం. అందులో ఉద్దేశించి ఈరోజు సుచి ఫుడ్ ప్రొడక్ట్స్ స్థాపించడం జరిగింది. సో అది ఆటోనగర్లో లేకపోవడం, ఇప్పుడు ఫుడ్ ప్రొడక్ట్స్ కూడా ఆటోనగర్లోకి రావడం చాలా సంతోషకరం. అలాగే మా సహకారం ప్రతి కోఆపరేటివ్ సొసైటీస్కి, అలాగే ముఖ్యంగా ఇప్పుడు ఉన్న బ్రాహ్మణ కోఆపరేటివ్ సొసైటీస్కి ఇక్కడ ఉంటుందని తెలియజేస్తూ అందరికీ థ్యాంక్స్ చెప్తూ ఇప్పటివరకు నా అప్డేట్స్. నమస్తే.